మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఓ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. పూర్వ కాప్రా తహసీల్దార్గా పనిచేసిన సుచరిత జవహర్ నగర్ ప్రభుత్వ భూములు అందిన కాడికి దోచేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో కాప్రా ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తూ పేదల ఇండ్లు గుడిసెలపై విరుచుకుపడి పెద్దోళ్లకు అండగా నిలిచిందనే ఆరోపణలు బహిరంగంగానే ప్రజల్లో వినిపిస్తున్నాయి. మహిళా శక్తి భవన్ పేరుతో ప్రభుత్వ భూములను కేటాయించి ఫెన్సింగ్ వేసి డబ్బులు దండుకోగానే మరో చోటకి మార్చేసి అక్కడ ఇదే తంతు జరిపి కోట్లలో అక్రమంగా సంపాదించింది అనేది ప్రజల ఆరోపణ. బుల్డోజర్లతో పేదల గుడిసెలను కూల్చుతూ పెద్దోళ్లకు సలాం కొడుతుందనే కథనాలను అన్ని పత్రికల్లో ప్రచురితమైన విషయం విదితమే. జవహర్ నగర్ కు 2 గిర్దవాడ్లు, 4 రెవెన్యూ సహాయకులు పనిచేసినా పట్టనట్టు ఓ ప్రైవేటు వ్యక్తిని కాప్రా ఎంఆర్ఓ కార్యాలయంలో షాడోగా పెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపిందని బాహాటంగానే ప్రజల యొక్క గుసగుస. సర్కారు భూముల్లో బోర్డులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేదని, నాకెవ్వరూ అడ్డులేరు, నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనమనేలా సుచరిత ప్రవర్తన ఉండేదని ప్రజల వాణి. అవినీతి తిమింగలాల వలలో చిక్కకుండా ఉండరని చివరకు ఓ భూ వివాదంలో షామీర్పేట ఎంఆర్ఓగా పనిచేస్తూ మంగళవారం ఏసీబీకి చిక్కింది. పాపం ఏ రోజైనా పండగ ఉండదని, అక్రమ సంపాదనపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేయాలని జవహర్ నగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.